हरे कृष्णा बलराम सुभद्रा माता श्री कृष्ण अर्जुन शरणम मम बलराम 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 ఫ్రెండ్స్, మనకి ఎన్ని పనులున్నా సరే సోమవారం, బుధవారం, శనివారం, మండే, వెడ్నెస్డే, సాటర్డే ఈ 3 డేస్ ఆయిల్ మసాజ్ చేసుకోండి. బాడీకి చాలా మంచిది. అట్లీస్ట్ హెడ్కైనా సరే హెడ్ చేసుకుంటే ఈ పంచేంద్రియాలకి చాలా బలం. మన శరీరానికి నీళ్లు తాగితే ఎంత బలంగా ఉంటుందో అంటే ఆల్పార్ట్స్కి బలమే. ఈ కంటికి నేత్రాలకి చాలా ముఖ్యంగా నేత్రాలకి మెదడులో ఉన్నటువంటి హీట్ని లాగడానికి ఆయిల్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎనీ ఆయిల్ చాలా మంచిది. ఎనీ అంటే వేరే వక్రంగా తీసుకోకండి. కంపల్సరీగా కోకోనట్ అయినా పర్లేదు, ఆల్మండ్ అయినా పర్లేదు, నువ్వులైనా పర్వాలేదు, ఆముదమైనా ఇంకా మంచిది. ఇవన్నీ చలవ చేసేటువంటి ఖచ్చితంగా చేసుకోండి. ఈ 3 రోజులు దోషాలు లేవు. ఈ 3 రోజులు దేహం కాంతిగా ఉంటుంది, మనకు ఆరోగ్యంగా ఉంటుంది. శాస్త్ర ప్రకారం దోషాలు ఉండవు, లేవు. అలాగే వాస్తవంగా తారాబలం చూసే గోల్డ్ తీసుకోమన్నారు. తారాబలం కుదిరినప్పుడు శనివారం కావచ్చు, శుక్రవారం కావచ్చు, ఏదో మనకి యాంటీ వీక్స్గా రావచ్చు. తారాబలం కుదిరినంత మాత్రాన మనకి వారాలు మనకి నప్పవు మళ్ళీ. అందుకనే బుధవారం మస్ట్ అండ్ షుడ్. చవితి కాకుండా బుధవారం రోజు గోల్డ్ తీసుకోండి. వెడ్నెస్డే నాడు మాత్రమే గోల్డ్ తీయాలి. తర్వాత మర్చిపోవద్దు, వెడ్నెస్డే మాత్రమే గోల్డ్ తీయాలి. దీనికి తారబలంతో నిమిత్తం లేదు, వద్దు, కుదరదు. లింక్ అప్ అవ్వం, మనకి సెట్ అవ్వం. బుధవారం బట్టలు కొనుక్కోవచ్చు, గురువారం బట్టలు కొనుక్కోవచ్చు, శుక్రవారం బట్టలు కొనుక్కోవచ్చు. ఈ 3 రోజులు మాత్రమే. బుధ, గురు, శుక్ర, సోమవారం కూడా కొనుక్కోవచ్చు. అయితే శుక్రవారం మాత్రమే పసుపు పెట్టాలి. మర్మం గమనించండి. సోమవారం బట్టలు కొనుక్కోవచ్చు, బుధవారం బట్టలు కొనుక్కోవచ్చు, గురువారం బట్టలు కొనుక్కోవచ్చు, శుక్రవారం మాత్రమే బట్టలు పసుపు పెట్టాలి. శుక్రవారం తొడుక్కోవచ్చు. ఇది శాస్త్రం. నేను చెప్పిన మాటలు కాదు, ఇవన్నీ కూడా పెద్దలు చెప్పిన దాంట్లో ఉన్నాయి. శాస్త్రాలు పెద్ద దాంట్లో చదివాను. సర్వధర్మ రత్నాకరణం అనుకుంటాను, సర్వధర్మ రత్నాకరణం అందులో చదివాను. నాన్నగారు పుస్తకం ఇచ్చారు, అందులో చదివాను. అవి శుక్రవారం నాడు ఎప్పుడైతే మనం పసుపు పెట్టి మనం శరీరాన్ని ధరిస్తామో ఖచ్చితంగా మరలా ఇంకో కొత్త బట్టలు కొంటాం. అది లక్ష్మీకళ అందులో ఉంటుంది. అది బుధవారం పసుపు పెట్టకూడదు, సోమవారం పసుపు పెట్టకూడదు, గురువారం పెట్టకూడదు. నేను పెట్టకూడదు అని నియమం పూర్తిగా లేదు, బట్ శుక్రవారం పెడితే ఉత్తమం, మంచిది. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా తప్పాలనుకుంటే ఇన్ కేసు ఏదైనా సోమవారం కొన్నా పసుపు పెట్టి వేసుకోవచ్చు, తప్పలేదు. అది అధం పక్షంలో వస్తే తప్పే లేదు, దోషాలేం లేవు. అది ఓకే. అట్లీస్ట్ 3 అవర్స్ 2 అవర్స్ అయినా నెత్తి మీద పెట్టుకుని ఆ హెడ్కి ఆయిల్ పెట్టుకుని ఉంటే చాలా మంచిది. వీక్లీ 3 టైమ్స్. వాస్తవంగా మాట్లాడితే చాలా శక్తి పోతుంది. ఎస్, పూర్వం మునులు ఎందుకు మౌనంగా ఉండేవారంటే మౌనంలోనే చాలా శక్తి నిగూఢమై ఉంటుంది. అందులో వాయిస్ ఎప్పుడైతే పోస్ట్ అయిందో మన వాయిస్ బయటికి పోతుంది. అంటే ఉదాహరణకు మనం బైక్ కానీ లారీ కానీ ఏదైనా 4 వీలర్ మన ఎయిర్ ఫిల్ చేసిన తర్వాత వదిలేస్తే ఓకే, రన్నింగ్ వెళ్తుంటే వాయువు తరుగుతుంటుంది కదా, అలా అనేది కూడా అనమాట మన శరీరంలో. ఎంత మౌనంగా లోపల రామనామం కానీ గురువు ఉపదేశించిన నామాలు కానీ ధ్యానం చేసుకుంటే ఉధృతం అవుతుంది లోపల, అవుతూ ఉంటుంది లోపల శక్తి, జ్ఞానశక్తి ఇత్యాది సకల శక్తులు అనమాట. అందుకని మౌనంగా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఎక్కువగా మాట్లాడినా ఏదైనా దైవానికి సంబంధించి చెప్పినా అది దోషం ఉండదు. అది ఆటోమేటిక్గా రీఛార్జ్ అయిపోతుంది. ఆటోమేటిక్గా అది భగవత్వరం. అది దైవానికి సంబంధించే ఉండాలి. ఎందుకంటే లోపల షట్చక్రాలు భగవంతుడే కదా, రూపాలే కదా మనలోనే. వాళ్ళు మాట్లాడితే ఏమనుకోరు. వాడు నా కోసం చెప్పాడు కదా, శక్తి పోదు, శక్తి ఉధృతం అవుతుంది లోపల, ఫీల్ చేస్తుంటారు వాళ్ళు. బాధ్యత అది మర్మం అది. ఓకే, జై శ్రీమన్నారాయణ.
తినగ తినగా వేము తీయగా ఉండు. ఇవన్నీ మన సుమతి శతకాలు, వేమ శతకాలు ఉన్నాయి. మనం ఏదైనా అభ్యాసం చేస్తే, కృషి చేస్తే సాధించవచ్చు. కష్టం ఒకటి కష్టం. ప్రతిరోజు ట్రై చేస్తే ఎవరైనా చేయొచ్చు. తిండి మెయిన్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రయారిటీ ఇచ్చేది. ప్రయారిటీ మీరు కూడా ఇస్తే మీ ఇష్టం. మీ సెల్ఫ్ ఇష్టాలు నాకు తెలియదు కాబట్టి మీ ఇష్టం. శాకాహారానికే ప్రాముఖ్యత ఇవ్వండి. అట్లీస్ట్ ఈవెన్ గుడ్లు కూడా తినద్దు. మా ధర్మం అది. ఏవి తినద్దు. శాకాహారం అంటే దుంపలు, ఆకుకూరలు, వెజిటబుల్స్ టోటల్గా అది. పప్పు ధాన్యాలు ఇవి, అపరాలన్నీ కూడా ఇవి. మాంసాహారం నిషిద్ధం. యోగాకి నిషిద్ధం, పనికిరాదు. శరీరం మెల్ట్ అవ్వదు, బ్రెయిన్ పనిచేయదు. బద్ధకం వైపు వెళ్తూ ఉంటుంది, కామం వైపు వెళ్తూ ఉంటుంది. తీసుకెళ్తుంది ఆటోమేటిక్గా. అంతే. నాకు శాకాహారం తిన్నా కామం వైపు తీసుకెళ్తే కోరికలు ఉంటాయి, కానీ దాని ఇమ్మీడియట్గా బ్రెయిన్ చెబుతూ ఉంటుంది, వద్దు నాన్న, వద్దు, వెళ్ళొద్దు. నీ శరీరం సృష్టించిపోతుంది, ముసలితనం వస్తుంది, అజ్ఞానం, నీలో ఉన్న జ్ఞానం పోయి అజ్ఞానం బయటకు వస్తుంది అని చెప్తుంది అంతరాత్మ. స్తంభన జరిగిన వెంటనే, ఏదైనా సరే రంగాల స్తంభన జరిగిన వెంటనే దాన్ని లాక్కునే శక్తి నాకుంది. అది యోగా శక్తి. అది కామం లేకుండా ఏ ప్రాణి లేదు. కామం ప్రధానమైనటువంటిది. కొన్ని నా సినిమాల ద్వారా వేరే తెలియజేస్తాను. లివిట్. అది కూడా మా గురుగారు మెగాస్టార్ పెరిగే సినిమా ఇరికే అப்புறம் ఓకే, కొన్ని సినిమాల ద్వారా తెలియజేయాలనుకున్నాను అంతే. కొన్ని చాలా డిఫరెంట్గా ఉంటాయి, బాగుంటాయి. భవిష్యత్తులో భగవంతుడు అది అనుగ్రహిస్తే చేస్తాను అవన్నీ కూడా. ఓకే ఫ్రెండ్స్, ఓం మహాకాళి ఆదిపరాశక్తి అమ్మ, నువ్వంటేనే నాకు ఇష్టం.